వచ్చితివా ప్రభువా, గాఢని చీదిలో వెలుగువలే దేవా, నన్ను రక్షించగా వచ్చితివా ప్రభువా. హలో ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. డియర్ ఫ్రెండ్స్, గ్రీటింగ్స్ టు యూ ఆల్ ఇన్ ద మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు షేర్ దిస్ podcast. My dear friends, today I am going to speak about Saul, the first king of Israel. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు ఇశ్రాయేలు మొదటి రాజు అయినటువంటి సౌలును గురించి కొన్ని విషయాలు మాట్లాడడానికి నేను ఆశపడుతున్నాను. ప్రియమైన వాళ్ళారా, కొద్దిసేపు ధ్యానం కొరకు మనందరం కూడా మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చదువుకుందాం. మొదటి సమూయేలు 15:10 నుండి. ఫస్ట్ Samuel chapter 15 verse 10 following. Let me read it in my mother tongue, Telugu. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయేనన్న సమాచారము వినును. తరువాత అతడు సౌలు నొద్దకు రాగా, సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా, సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి. దేవుడైన యెహోవాకు బలర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటినన్నిటినీ మేము నిర్మూలన చేసిమనగా, సమూయేలు, నీవు మాటలాడ పని లేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును, వినుమని సౌలుతో అనగా, సౌలు చెప్పమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు అయితివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించును. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడి చేసితివనెను. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు. నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమును పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసుకొని వచ్చి తిని, కానీ అమాలేకీయులను నిర్మూలన చేసి తిని. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములగు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేల కొవ్వును అర్పించుట కంటే మాట వింటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోది చెప్పుట అను పాపముతో సమానము. మూర్ఖతను అగపరుచుట
మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా. సౌలు జనులకు జడిసి వారి మాట వినునందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారులారా, చదవబడినటువంటి ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనించినటువంటి విషయం ఏంటంటే, తండ్రి అయినటువంటి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ప్రేమించి వారు పాపం చేసిన ప్రతిసారి కూడా వారిని విడిపించడానికి న్యాయాధిపతులను ప్రవక్తలను ఆయన లేవనెత్తిన విధానాన్ని మనం అంతకుముందు జరిగినటువంటి సన్నివేశాల్లో మనం చూసాం. అయితే ఈ సమూయేలు 15వ అధ్యాయము, మొదటి సమూయేలు 15వ అధ్యాయంలోనికి వచ్చేసరికి సౌలు అనబడినటువంటి ఒక రాజు మనకు కనిపిస్తున్నాడు. ఈ రాజు ఏం చేశాడయ్యా అని మనం చూసినప్పుడు చదవబడినటువంటి లేఖన భాగంలో చాలా స్పష్టంగా ఒక విషయం అయితే రాయబడ్డం మనం చూస్తున్నాం. ఏమిటనంటే, మరి ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా దేవుడు అతనికి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్, సూచనలు ఏవైతే ఉన్నాయో, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవి స్పష్టంగా ఉన్నాయి. అయితే ఆ యొక్క స్పష్టంగా ఉన్నటువంటి ఆజ్ఞను ఇక్కడ సౌలు మీరినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అసలు ఆజ్ఞ ఏమిటి అని మనకు తెలియాలంటే 15వ అధ్యాయంలో 2-3 వచనాలు మనం చదువుకోవాలి. 15వ అధ్యాయము 2-3 వచనాలు. మొదటి సమూయేలు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకు వచ్చిరు కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధమములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తుగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. చూడండి ప్రియమైన వారులారా, చదవబడినటువంటి వాక్యంలో స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు, పురుషులు, స్త్రీలు, బాలులు, పసిపిల్లలు, అలాగే వారికి కలిగినదంతయు అంటూ ఏం చెప్తున్నాడంటే, మనిషి అన్నవాడు అక్కడ ప్రాణంతో ఉండడానికి వీలు లేదు. ఎందుకు అలాగా వారిని నిర్మూలించాలని దేవుడు ఆజ్ఞిస్తున్నాడు అని మనం గమనించినప్పుడు, తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు ఇశ్రాయేలును ఎంతగానో ప్రేమించి వారికి ఒక వాగ్దానం చేశాడు. ఒకానొక సమయంలో ఏమిటనంటే, నిన్ను ఆశీర్వదించేవారిని, నిన్ను దీవించేవారిని నేను దీవిస్తాను, నేను శపించేవారిని నేను శపిస్తాను అనే ఆ వాగ్దాన ప్రకారంగా ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఆయన చేస్తూ వచ్చాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించబడి బయటకు వస్తున్న సందర్భంలో అమాలేకీయులు అనబడిన వాళ్ళు మొట్టమొదటి శత్రువులుగా ఇశ్రాయేలుకు తయారవడం కాకుండా వారిని ఆ మార్గంలో అడ్డుకొని అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేసినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే అటువంటి శత్రుత్వం పెంచుకున్నటువంటి అమాలేకీయులను పరిపూర్ణంగా వారిని నిర్మూలించాలని తండ్రి అయినటువంటి దేవుడు ఇశ్రాయేలు రాజు అయినటువంటి సౌలుకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు, ఈ సౌలు రాజు ఏం చేశాడు అని మనము చూసినప్పుడు ఏం చేశాడట, అతని మాటల్లో అతను చెప్తా ఉన్నాడు. 15వ అధ్యాయము 20వ వచనంలో, సౌలు ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమును పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసుకుని వచ్చి కానీ అమాలేకీయులను నిర్మూలన చేసి తిని. ప్రియమైన వారులారా, గమనించండి, దేవుడిచ్చిన ఆజ్ఞలో పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, బాలులేమి అందరూ ఉండగా ఇక్కడ అగగు అనబడినటువంటి రాజుని ఇక్కడ ఇతను తీసుకొని వచ్చాడు, ఉపేక్షించాడు. చూడండి, మనిషి అనబడిన వాడు ఉండకూడదు అనేది దేవుని యొక్క ఆజ్ఞ అయితే, ఆ అమాలేకీయుల్లో నుంచి రాజును ఇతను తీసుకొని వచ్చాడు. చూడండి, ఇక్కడికి రాజును తీసుకొని వచ్చాడంటే రాజు పైన ఏ విధమైనటువంటి సింపతి అయినా వచ్చి ఉండాలి, లేదు రాజు యొక్క ముఖ్యమైనటువంటి విషయాల్లో ఏదైనా ఇతనికి ఉపయోగకరమైనదైనా అయి ఉండాలి. ప్రియమైన వారులారా, నేటి క్రైస్తవ్యానికి, మనం జీవిస్తున్నటువంటి జీవితానికి, ఈ సౌలు జీవించినటువంటి జీవితాన్ని మనం అన్వయించుకుని చూసుకున్నట్లయితే చాలాసార్లు దేవుని యొక్క ఆజ్ఞ మన జీవితంలో స్పష్టంగా ఉన్నప్పుడు ఆ యొక్క స్పష్టతని కొన్నిసార్లు మనము పక్కన పెట్టి దేవుని యొక్క ఆజ్ఞను మీరి అనేక విషయాలు, లోక సంబంధమైనటువంటి విషయాలు మనం దాచుకుంటూ ఉండటం మనం చూస్తాం. వ్యక్తిగతంగా
మనల్ని మనం పరీక్షగా చూసుకున్నప్పుడు మనకి మనం దొరుకుతాం. కొన్ని విషయాల్లో ఈ లోకాన్ని అనుసరిస్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అలా అనుసరించినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞను మీరుతున్నాం కనుక దేవుడు మనకి ఏదైతే స్థితిని ఇచ్చాడో ఆ స్థితిని ఆయన తిరిగి తీసుకునేటువంటి అవకాశం ఉంది. చూడండి, 15వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుతాను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు అయితివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించెను. చూడండి, అతడు తన దృష్టికి అల్పుడుగా ఉన్నప్పుడు, తగ్గింపు స్వభావం కలిగినప్పుడు, అతని దృష్టికి అతడు నేను తక్కువ వాడిని, దేవుడే గొప్పవాడు అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు అతడు రాజుగా అభిషేకం పొందాడు. ఇశ్రాయేలు ప్రజలకి శిరస్సుగా మారాడు. అవును కదా ప్రియమైన వారలారా, మనం కూడా దేవుని ఎదుకు వస్తున్న నూతన దినాల్లో, మనము కూడా తొలి దినాల్లో యేసును నమ్ముకున్నప్పుడు ప్రభువే మనకి సర్వస్వంగా మనం కూడా ఆయన్ని కొలుస్తున్నాం. అయితే రాను రాను విశ్వాస జీవితంలో మనం ముందుకు వెళుతున్నప్పుడు ఆ యొక్క స్వభావం మనలో ఉంటుందా అని మనం చూసుకున్నట్లయితే చాలాసార్లు గర్విష్ఠులుగా మారి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేయడానికి ఎంతమాత్రం భయపడకుండా, దేవుని యొక్క ఆజ్ఞను మేరడానికి ఎంతమాత్రమో వెనకాడకుండా, మనము దేవుని యొక్క వాక్యములో అబద్ధం ఆడరాదు అని ఉన్నప్పుడు మన అవసరాన్ని బట్టి మనం అబద్ధం జోలికి వెళ్తున్నాం. దేవుని యొక్క వాక్యములో పొరుగువానిది ఆశించరాదు అని ఉన్న ఆ యొక్క వాక్యాన్ని, ఆ యొక్క ఆజ్ఞను పెడచెవును పెట్టి ఆశించడం ప్రారంభిస్తున్నాం. నీ సహోదరుని నువ్వు ప్రేమించవలను అని ఉన్నటువంటి ఆజ్ఞను పెడచెవును పెట్టి చాలా సందర్భాల్లో మనము ఆ యొక్క సహోదరులను ద్వేషిస్తాం, పగ పెంచుకుంటాం, సహోదరులపైన అసూయ పెంచుకుంటాం. సహోదరుల మధ్య ఉన్నప్పుడు అహంభావంతో మనం ప్రవర్తిస్తూ ఉంటాం. దేవుని యొక్క ఆజ్ఞను పక్కన పెట్టినప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు నరులను కూడా పక్కన పెడతాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ సౌలు జీవితాన్ని చూసి నేర్చుకోవాల్సినటువంటి శ్రేష్టమైనటువంటి విషయం ఏంటంటే, సౌలు అతని దృష్టికి అతడు అల్పుడుగా ఉన్నప్పుడు దేవుడు అతనికి మంచి జీవితాన్ని ఇచ్చాడు, మంచిగా రాజుని చేశాడు. ఎప్పుడైతే అతను అహంతో దేవుని యొక్క మాటను పక్కన పెట్టే అంత స్థితికి వెళ్ళిపోయాడో, అంత తన్ను తాను హెచ్చించుకున్నాడో, అంతగా తను ఈ యొక్క దోపుడు మీద, లేదంటే దేవుని దృష్టికి చెడు అయినటువంటి వాటి మీద అతను దృష్టి సారించి దేవుని మాటను పెడచెవును పెట్టాడో, అతడు ఆ యొక్క పీఠం నుంచి, ఆ యొక్క రాజు స్థానం నుంచి మరి తోసివేయబడ్డాడు. దేవుడు అంట విసర్జించాడట. చూడండి, 23వ వచనంలో మనం చూసినప్పుడు 15వ అధ్యాయము, తిరుగుబాటు చేయుట సోది చెప్పుటను పాపముతో సమానము, మూర్ఖతను ఆగుపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించు గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. చూడండి, యెహోవా ఆజ్ఞ ఎప్పుడైతే మనం విసర్జిస్తున్నామో మనం ఉన్నటువంటి పరిస్థితి నుంచి దేవుడు మనల్ని కూడా విసర్జిస్తాడు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త ప్రియమైనటువంటి క్రైస్తవులారా, వాక్యం తెలిసిన మనము దేవుని యొక్క వాక్యాన్ని ఏ ఏ విషయాల్లో పక్కన పెడుతున్నామో మనం ఒకసారి పరిశీలనగా చూసుకుంటే మనకి మనం దొరుకుతాం. దొరికిన తర్వాత మనం తెలియకే ఆ పాపం చేస్తున్నాం కనుక ఆ యొక్క పాపములో నుండి మనము పశ్చాత్తాపడి దేవుడిని కనుక అడిగినట్లయితే దేవుడు మనల్ని క్షమిస్తాడు. దేవుడు ప్రేమస్వరూపి అని మనకి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. అలాగే దేవుడికి ఉగ్రత ఉంది అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఉగ్రతలో ఉంటామా, ఆయన ప్రేమలో ఉంటామా అనేది మనము ఆయన యొక్క ఆజ్ఞను గైకుంటున్నామా, విధేయులుగా ఉంటున్నామా అనే దాన్ని బట్టి తెలుస్తుంది. లేదు, నేను ఇష్టానుసారంగా ఆజ్ఞలు మీరి బ్రతుకుతూ ఆదివారం కానుకలు చెల్లించుకుంటాను, ఈ కానుకల ద్వారా దేవుణ్ణి ఏదైనా నేను గణపరుస్తాను అనే తప్పుడు ఆలోచన నీలో ఉంటే వాక్యం సెలవిస్తూ ఉంది, దేవునికి ఆ యొక్క బలి కంటే కూడా, పొట్టేలను అర్పించడం కంటే కూడా, దేవునికి ఏదైనా అర్పించడం కంటే కూడా ఆజ్ఞను గైకుంటా దేవునికి ఇష్టమైనది అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ మాటలు పెడచెవును పెట్టకుండా ఈ మాటలు హృదయానికి తీసుకొని దేవుని యొక్క వాక్యం ద్వారా అనేకమైనటువంటి దీవెనలు మీరు పొందాలని దేవుని యొక్క సేవకుడిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. దేవుడు ఈ మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ. Thank you so much for listening live session. God bless you.
నరుడనే కాను